హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. తెలంగాణ ఎస్ఐ పేపర్ మ్యాథమెటిక్స్ పార్ట్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. సో ఫ్రెండ్స్, ఇది పార్ట్ 4 వీడియో అండి. దీనికంటే ముందు పార్ట్ 1, 2, 3 అప్లోడ్ చేసాం. సో అన్నిట్లలో కూడా మొత్తం కలిపి ఈ ఎస్ఐ పేపర్లో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయండి. అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి, విఆర్ఓ ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. సో దానికోసమని ఈ మోడల్ పేపర్లో అడిగిన ప్రతి క్వశ్చన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కూడా మీకు హెల్ప్ అవుతుందండి ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి పార్ట్ని కూడా కంప్లీట్గా వాచ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాటిని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే మనకి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, అదేవిధంగా విఆర్ఓ ఎగ్జామ్ కోసం కావచ్చు, ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మనవిద్య.in www.manavidya.in అని చెప్పి టైప్ చేస్తే మీకు www.manavidya.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఒక్కసారి విజిట్ చేస్తే ఈ ప్రిపరేషన్ అంటే మనకి గ్రూప్ 4 ఎగ్జామ్కి, కానిస్టేబుల్ ఎగ్జామ్కి, విఆర్ఓ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎంతగానో హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. ఒకసారి మీకు టైం ఉంటే చూడండి. సో కమింగ్ టు పాయింట్, ఇప్పుడు ఈ పేపర్లో ఉండే ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘచతురస్రం పొడవు దాని వెడల్పుకు రెట్టింపు కన్నా 5 ఎక్కువ, దాని వైశాల్యం 273 చదరపు సెంటీమీటర్లు అయితే దీర్ఘచతురస్రం వెడల్పుకు వ్యాసార్థం గల వృత్తం వైశాల్యం ఎంత? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దీర్ఘచతురస్రం రెక్టాంగులర్, దాంతోపాటు ఒక వృత్తం సర్కిల్, ఈ రెండింటికి మధ్య లింక్ పెట్టాడు. సో మనకు అడిగింది ఏంటంటే వృత్తం వైశాల్యం ఎంత అడుగుతుంది. సో వృత్తం యొక్క వైశాల్యం, సో వైశాల్యాన్ని ఏరియా అంటాం. సో వృత్తానికి ఏరియా ఫార్ములా ఏంటి? πr² ఫార్ములా. సో మనకి ఈ ఆన్సర్ చేయాలంటే r విలువ తెలియాలి. r విలువ అంటే వ్యాసార్థం ఫ్రెండ్స్. ఈ వ్యాసార్థాన్ని దేనికి లింక్ పెట్టిండు? ఒక దీర్ఘచతురస్రం యొక్క వెడల్పునకు సమానమైన వ్యాసార్థం అని చెప్పి ఇచ్చాడు. అంటే ఇక్కడ వ్యాసార్థం ఎంత ఉందో అక్కడ వెడల్పు కూడా అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు దీన్ని మనం rగా ట్రీట్ చేయొచ్చు. సో ఈ r వాల్యూ కనుక్కుంటే మనకు వృత్త వైశాల్యం వస్తుంది. మరి ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు కూడా మనం డైరెక్ట్గా ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఈ వెడల్పు కనుక్కోవాలంటే మనకి వైశాల్యం ఇచ్చాడు. దీర్ఘచతురస్రం వైశాల్యం ఏంటి? కామన్గా పొడవు ఇంటూ వెడల్పు అని చెప్పి రాస్తాం. సో ఈ పొడవు ఇంటూ వెడల్పు ఇంకోటి మనకి ఎంత ఇచ్చాడు? 273 అని ఇచ్చాడు. మనకి పొడవు ఇవ్వలేదు, వెడల్పు ఇవ్వలేదు. కాకపోతే కండిషన్ బేస్ పైన ఇక్కడ మనం ఏమంటున్నాడంటే దాని పొడవు వెడల్పునకు 2 రెట్ల కంటే 5 ఎక్కువ. అంటే ఇక్కడ మనకి పొడవు ఏమవుతుంది? 2 రెట్ల కంటే 5 ఎక్కువ. 2r + 5 అవుతుంది, వెడల్పు 6 అవుతుంది. ఇక్కడ నుంచి మనం r వాల్యూ కనుక్కొని πr² వస్తే అయిపోతుంది. యాక్చువల్గా చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ క్వశ్చన్. ఏంటంటే ఇక్కడ మనకి వైశాల్యం కనుక్కోవాలంటే ఫస్ట్ r తెలవాలంటే వెడల్పు తెలవాలి. వెడల్పుకి పొడవుకి మధ్య సంబంధం ఉంది ఇక్కడ. దాంతోపాటు దీర్ఘచతురస్ర వైశాల్యం 273 అని ఇచ్చాడు. సో ఇంత పెద్ద క్వశ్చన్ కూడా మీరు ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగానే చేయొచ్చు ఫ్రెండ్స్. పెద్ద కష్టమైన పనేం కాదు. కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది. బై ప్రాక్టీస్ తోటి ఈ ప్రాబ్లమ్స్ పోతాయి. సో మనకు పొడవు ఇంటూ వెడల్పు అంటే 6 × 2r + 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 273 ఫ్రెండ్స్. సో ఇక్కడ 2 × r 2r² + 5r - 273 = 0. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం 2 × 273కి కారణాంకాలు కనుక్కుంటున్నాం కాబట్టి 2 × 4. సో లాస్ట్ వచ్చేస్తే 6, 14, 546కి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ 540కి 6కి రూట్స్ వచ్చేసి మనకి 26 × 21 వస్తుంది. ఇది కొంచెం స్పీడ్గా చేయగలగాలి. ఇక్కడనే మన మ్యాథమెటిక్స్ ట్రిక్స్ అనేది ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ 6 ఉంది కాబట్టి లాస్ట్గా మ్యాక్సిమం 6 × 1 లేదా 2 × 4. ఎందుకంటే ఇక్కడ ఉన్న నెంబర్ అనేది మనకి 400 పైన ఉంది. అంటే మనం 20 తోటి స్టార్ట్ చేయాలి. దట్ డిఫరెన్స్ అనేది 5 ఉండాలి. సో 5 తోటి డిఫరెన్స్ ఉండేది 21 ఒకటి, 26 ఒకటి. ఎంత సింపుల్ చూడండి ఫ్రెండ్స్. కొంచెం ఆలోచిస్తే 20 పైన ఉండాలి, 5 డిఫరెన్స్ ఉండాలి. లాస్ట్కి 6 రావాలంటే ఖచ్చితంగా ఇదే చేయాలి. లేదు అంటే ఇట్లా కూడా చేయొచ్చు. అప్పుడు 5 డిఫరెన్స్ వస్తుంది. లాస్ట్కి ఏమి ఉండాలి? 4 ఉండాలి. 7 × 4 ఉండాలి. ఆ విధంగా కూడా 6 వచ్చినట్టు చేయాలి. సో వన్స్ మనకి ఈ విషయం తెలిసిన తర్వాత ఇక్కడ ప్లస్కి పెద్దది ఉంది కాబట్టి ప్లస్ ఇది మైనస్ తీసుకుంటాం. 2r² + 26r - 21r - 273 = 0 ఫ్రెండ్స్. సో ఇక్కడ 2r కామన్ తీస్తే
ఆర్ ప్లస్ 13, ఇక్కడ -21 కామన్ తీస్తే ఆర్ ప్లస్ అగైన్ 13 విచ్ ఇస్ ఈక్వల్ 0. సో ఆర్ వాల్యూస్ ఏమవుతాయి, ఒకటి -13, ఒకటి 21/2. సో వ్యాసార్థం అనేది ఎప్పుడు నెగిటివ్లో ఉండదు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసి మనం ఏం తీసుకుంటాం, 21/2 అని రాస్తాం. అంటే ఇక్కడ మనకి వ్యాసార్థం ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 21/2. ఇప్పుడు పై వాల్యూ ఎంత, 22/7. ఆర్ అంటే ఎంత, 21/2 ఇంటూ 21/2. 7 1s 7 3s 2 1s 2 11s 63 ఇంటూ 21 63 ఇంటూ 11 అంటే మనకి ఏమొస్తుంది, లాస్ట్కు 3 మధ్యలో 9 ఫస్ట్ 693 వస్తుంది ఫ్రెండ్స్. 693/2 ఉంది కదా ఫ్రెండ్స్, బై 2 కూడా మనం కన్సిడర్ చేస్తే మనకి 346.5. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్స్ చూడడానికి కష్టం ఫ్రెండ్స్, చేయడం చాలా సింపుల్. మనకి ఇక్కడ వృత్తం ఇచ్చాడు, దీర్ఘచతురం ఇచ్చాడు, పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏమి ఇవ్వలేదు, కాకపోతే లెంతీగా ఇచ్చాడు. ఈ లెంతీ అనేది టైం తక్కువ చేయాలంటే మీకు ప్రాక్టీస్ అవసరం. ఇటువంటి మోడల్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ మెన్సురేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఒక్కసారి మీకు టైం ఉంటే ఆ వీడియో చూడండి. జస్ట్ మెన్సురేషన్ బై మన విద్య అని కొడితే అసలు మీకు మెన్సురేషన్ నుంచి ఎటువంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అంత మంచిగా మీకు క్లాసెస్ ఉంటాయి, ఫ్రీ క్లాసెస్ ఫ్రెండ్స్. అన్నీ కూడా ఎటువంటి డబ్బులు ఎవరి దగ్గర తీసుకోవట్లేదు, అబ్సల్యూట్లీ ఫ్రీగా ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఏ ₹1,00,000 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. 2 నెలల తర్వాత ₹1,20,000 పెట్టుబడితో బి జత కలిశాడు. 8 నెలల తర్వాత కొంత పెట్టుబడితో సి వారితో కలిశాడు. అయితే సంవత్సరం తర్వాత వచ్చిన లాభాన్ని వారు సమానంగా పంచుకుంటే సి పెట్టుబడి ఎంత. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి ₹1,00,000 తోటి ఫస్ట్ నుంచి పనిచేసిండు. బి అనే వ్యక్తి ₹1,20,000 తోటి 2 నెలల తర్వాత స్టార్ట్ అయ్యిండు. సి అనే వ్యక్తి ఎంత పెట్టుబడి చెప్పట్లేదు, లాస్ట్ అంటే 8 నెలల తర్వాత అంటే లాస్ట్ 4 నెలలు మాత్రమే పనిచేసిండు. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చిన లాభాన్ని సమానంగా పంచుకున్నారు. అంటే ఏకి ఎంత వచ్చిందో బీకి అంతే, సికి అంతే, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. అప్పుడు సి పెట్టుబడి ఎంత అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకి ఇక్కడ చిన్న బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే లాభాల నిష్పత్తి ఈక్వల్ టు పెట్టుబడి ఇంటూ కాలాల నిష్పత్తి. పెట్టుబడి ఇంటూ కాలము ఈక్వల్ టు లాభము అనేది మనకు బేసిక్, వెరీ బేసిక్ మెథడ్ ఫ్రెండ్స్. ఇది ఎక్కడ వస్తుంది మనకి, ఇది పార్ట్నర్షిప్ స్టార్టింగ్లో ఫస్ట్ చెప్పే పాయింట్ ఎవరైనా కూడా ఏం చెప్తారు, పెట్టుబడి ఇంటూ కాలం ఈక్వల్ టు లాభం అని చెప్తారు. సో ఒక్కొక్కరి పెట్టుబడిలో ఒక్కొక్క కాలాలు తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గురించి మాట్లాడితే, ఏ ఎంత పెట్టుబడి పెట్టాడు, ₹1,00,000 పెట్టుబడి పెట్టాడు. ఎన్ని రోజులు పనిచేశాడు, సంవత్సరం తర్వాత అని చెప్పంటే స్టార్టింగ్ పెట్టాడు, లాస్ట్ వరకు ఉన్నాడు, అంటే 12 నెలలు పనిచేశాడు. మరి బి ఎప్పుడు జాయిన్ అయ్యాడు, యాక్చువల్గా బి పెట్టుబడి ఎంత, ₹1,20,000 పెట్టుబడితోటి 2 నెలల తర్వాత వచ్చిండు, సంవత్సరం ఎండింగ్ దాకా ఉన్నాడు, అంటే 10 నెలలు పనిచేశాడు. వాట్ అబౌట్ సి, ఎంత పెట్టుబడి పెట్టాడో తెలియదు, 8 నెలల తర్వాత వచ్చి జాయిన్ ఏంటంటే ఇంటూ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు సమాన లాభం, అంటే 1:1 సమాన లాభం వాళ్ళు పంచుకున్నారు, సమాన లాభం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఈక్వల్గా ఉండాలి. అంటే దీని విలువ ఎంత ఉందో దీని విలువ కూడా అంతే ఉండాలి. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇది 12 లక్షలు వస్తుంది. 12 లక్షలకు ఇక్కడ సమానంగా ఉండాలంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి, ఖచ్చితంగా 3 lakhs ఉండాలి. ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి ఫ్రెండ్స్, 3 lakhs. ఈవెన్ ఇక్కడ కూడా చూసుకోండి, ఇక్కడ కూడా ఎంత వస్తుంది మనకి, 12 లక్షలు వస్తుంది. ఎందుకంటే 3 కూడా 12 లక్షలు వచ్చినప్పుడు మూడోది 12 లక్షలు రావాలి అంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి రిమైనింగ్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుందంటే 3 లక్షలు ఉంటుంది ఫ్రెండ్స్. 3 లక్షలు అనేది సి యొక్క పెట్టుబడి. సింపుల్ క్వశ్చన్, దీనికి అసలు ఎంత టైం కూడా పట్టదు ఫ్రెండ్స్. అక్కడ 12 అని చూసినప్పుడు గుర్తుపెట్టేసి 4 × 3 12 అవుతుంది కాబట్టి డైరెక్ట్గా 3 అనేది 4th ఉంది కాబట్టి 3 అని చెప్పి టిక్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 1995 యొక్క ధనభాజకాల సంఖ్య. సో పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 1995. సో డివైజర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి కారణాంకాలు కూడా అంటాం ఫ్రెండ్స్. దీనికి ఇంకో పేరు ఏంటిది, నంబర్ ఆఫ్ కారణాంకాలు, అంటే కారణాంకాల సంఖ్యను కూడా కనుక్కోవడం. సో ఫ్రెండ్స్ ఇక్కడ 1995కు కారణాంకాలు ఎన్ని ఉన్నాయి అంటే ఏ టేబుల్లలో 1995 వస్తుందో మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎక్కంలో వస్తుంది, 2 ఎక్కంలో రాదు, 3 ఎక్కంలో వస్తుంది, 4 ఎక్కంలో రాదు, 5 ఎక్కం లాస్ట్కి అయింది కాబట్టి 5 ఎక్కంలో వస్తుంది, 6 ఎక్కంలో రావచ్చు రాకపోవచ్చు, 6 ఎక్కంలో 35 కాబట్టి లాస్ట్కి 5 కాబట్టి రాదు. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే కారణాంకాల పద్ధతి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో 1995కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయో కనుక్కోవాలంటే దేనికైనా సరే ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ 1995, ఏ నెంబర్కైనా సరే కారణాంకాలు కనుక్కోవాలంటే ఆ నెంబర్ని మనం ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధాన సంఖ్యల లబ్ధాల రూపంలో రాస్తాం. ప్రధాన సంఖ్యల లబ్ధాల రూపంలో రాస్తాం.
సో ఇప్పుడు మనం 1995ని ప్రధాన సంఖ్యల లబ్ధాల రూపంలో రాయాలి. సో ప్రధాన సంఖ్యల లబ్ధంలో రాయాలి అంటే సో మనకి ప్రధాన సంఖ్యలు ఏం రాస్తాయి 2 3 5 2 3 5 7 అండ్ సో అని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. లాస్ట్కు 5 ఉంది కాబట్టి 2 3 తోటి కాకుండా డైరెక్ట్గా 5 తోటి స్టార్ట్ చేస్తున్నాం. అంటే మనం 5 ఇంటూ ఎంత చేస్తే ఈ నెంబర్ వస్తుంది అంటే మనం 199/5 తోటి క్యాన్సిల్ చేసుకుంటే 5 3 4 ఉంటుంది 49 5 9 4 ఉంటుంది 49 5 9 అంటే ఈ విధంగా క్యాన్సిల్ చేసినప్పుడు ఇంటూ 399 అని వచ్చింది. ఇది ఒక పద్ధతి ఫ్రెండ్స్. ఇంకా అంటే ఇప్పుడు కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే కూర్చుంటే టైం పోతుంది కాబట్టి ఈ 1995 అనేది 2000కి దగ్గర ఉంది కాబట్టి 2005 400 కాబట్టి -1 చేస్తే కూడా 399 వస్తుంది. అంటే షార్ట్ కట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా తక్కువ టైంలో చేయడమే ఇంపార్టెంట్ కాబట్టి 5 ఇంటూ 399 రాయొచ్చు. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం రాస్తున్నాం దీన్ని మళ్ళీ ప్రధాన సంఖ్యల కారణాంకాల రూపంలో రాయాలి. ఇక్కడ మనకు 3 అనేది వెల్ నోన్ నెంబర్, ఇక్కడ 3 ప్రతిసారి కనబడుతుంది కాబట్టి 3 ఇంటూ ఏం రాయొచ్చు 133. సో ఫ్రెండ్స్ మీకు టేబుల్స్ ఎక్కాలు కనుక 20 ఎక్కాలు వస్తే ప్లస్ పైన చెప్పాను. ఇప్పుడు ఈ 133 అనేది 19 ఏళ్ళ 133 19 ఏళ్ళ 133 దట్ 7 మరియు 19 రెండు కూడా ప్రధాన సంఖ్యలే. ఇంకో విషయం చెప్పాలంటే 133 పోయేది అక్కడ మాత్రమే వేరే జాగాలు దొరకదు. సో మనకి ఎక్కాలు ఫాస్ట్గా రావడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు టేబుల్స్ స్పీడ్గా నేర్చుకోండి, నంబర్స్ గుర్తుండాలి. ప్రతి టేబుల్లో ఒక నంబర్ ఇప్పుడు మనకి 162 కనబడ్డదంటే 1890 అని చెప్పగలగాలి. సో ఫాస్ట్గా ఆ నెంబర్కి ఉన్న ఫ్యాక్టర్స్ మీరు చెప్పగలిగితే ఈజీగా మ్యాథ్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. పెద్ద కష్టమైన పని కాదు. మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరికైనా సరే టేబుల్స్ కష్టమే అయినప్పటికీ కూడా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేసినాం 1995ని ప్రధాన సంఖ్యల లబ్ధాల రూపంలో రాస్తాం. అది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు సెకండ్ స్టెప్ కారణాంకాలు అడిగాడు కదా, మనకి నెంబర్ ఆఫ్ డివైజెస్ అడిగాడు కదా, దానికి మెథడ్ ఏంటంటే వీటి పవర్స్ని తీసుకుందాం. వీటన్నిటికీ కూడా పవర్స్ ఎంత ఫ్రెండ్స్ 5 పవర్ ఏం లేదంటే 1, 3 పవర్ లేదంటే మళ్ళీ 1, వీటన్నిటికీ కూడా పవర్స్ 1. ఈ పవర్స్ని ఒక్కొక్క దాన్ని ఒకటి పెంచాలి. అంటే సపోజ్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1 రాశాను. అట్లా కాకుండా ఇక్కడ 2 ఉంటే 2 + 1 రాసేవాడిని. ఇక్కడ 5 ఉందనుకో 5 + 1 6 రాసేవాడిని. ఇక్కడ ఎంత ఉందో దానికి ఒకటి యాడ్ చేయాలి. ఇక్కడ 3 పవర్ 1 కాబట్టి 1 + 1 1 + 1 అండ్ లాస్ట్ 1 కూడా 1 + 1. అన్నిటిని మనం ఇంటూ చేస్తున్నాం. సో 1 + 1 ఎంత 2 × 2 × 2 × 2 2 × 2 అంటే 2 × 4 = 16 వస్తుంది. సో మనకు కావాల్సిన కారణాంకాలు ఎన్ని ఉంటాయంటే 16. అంటే ఇక్కడ కావాల్సిన భాజకాలు ఎన్ని మొత్తం కూడా 16 భాజకాలు ఉంటాయి. దేనికి అది 1995కు మొత్తం భాజకాలు ఎన్ని ఫ్రెండ్స్ 16 భాజకాలు ఉంటాయని చెప్పేసి మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గుడారం యొక్క ఆకారం ఒక స్తూపంపై శంకు బోర్లించినట్టు ఉంది. శంకు ఎత్తు స్తూపం ఎత్తులో సగం మరియు స్తూపం భూవ్యాసార్థం 3 మీటర్లు అయినా గుడారానికి అవసరమైన గుడ్డ 198 మీటర్లు అయితే ఆ గుడారం మొత్తం ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ ఫస్ట్ గుడారం తీసుకుందాం. అది స్తూపం పైన శంకు బోర్లించినట్టు ఉంది. స్తూపం పైన ఒక శంకుని బోర్లించిన ఆకృతిలో ఉంది. అయితే ఏమంటున్నాడు ఈ గుడారానికి అవసరమైన మొత్తం క్లాత్ 198 మీటర్స్ స్క్వేర్. సో మొత్తం క్లాత్ అనేది దేనిపైన ఆధారపడుతుంది అంటే ఉపరితల వైశాల్యం పైన ఆధారపడుతుంది. సో ఉపరితల వైశాల్యం అంటే దేని తీసుకుంటాం. మనకి ఇక్కడ 2 షేప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్తూపం, ఇంకోటి వచ్చేసి శంకు. స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం ఫార్ములా 2πRh ప్లస్ అదేవిధంగా శంకు యొక్క ఉపరితల వైశాల్యం πRL వస్తుంది. అంటే 2πRh + πRL = 198 మీటర్స్. ఇప్పుడు చూద్దాం గుడారం యొక్క మొత్తం ఎంత ఎత్తు అడుగుతుంది. సో మొత్తం ఎత్తు అంటే ఫస్ట్ ఈ హైట్ అదేవిధంగా ఈ హైట్ ఈ రెండు కలిపితే మొత్తం ఎత్తు వస్తుంది. సో టోటల్ హైట్ మనం కనుక్కోవాలి. సో దానికి ఇచ్చిన క్లూ ఏంటంటే ఫస్ట్ హైట్ అయితే ఎంత ఉందో ఇప్పుడు సపోజ్ ఇది హెచ్ అయితే ఇది 2h అవుతుందని చెప్పి ఇచ్చాడు మనకి. అది హెచ్ అయితే ఇది 2h అవుతుందని ఇచ్చాడు. సో 2 హైట్స్ కూడా మనకి మెన్షన్ చేశాడు. ఇప్పుడు ఓవరాల్గా 3h మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 3h వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత తెలియాలి మనకి హెచ్ ఎంతనో తెలిస్తే అప్పుడు 3 × h చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. సో హెచ్ వాల్యూ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో హెచ్ కోసం మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఇచ్చిన క్లూస్ మొత్తం కూడా వాడితే భూ వ్యాసార్థం ఇచ్చాడు. వ్యాసార్థం ఎంత ఇచ్చాడు 3 ఇచ్చాడు. ఇక్కడ ఎంత వ్యాసార్థం ఉంటుందో ఇక్కడ కూడా అంతే వ్యాసార్థం ఉంటుంది. అది కూడా మళ్ళీ 3 మీటర్లు కావడం జరుగుతుంది. సో అన్ని ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × ఇక్కడ పై ఉంది కదా ఫ్రెండ్స్ 2 ఇక్కడ పై ఉంది ఇక్కడ పై ఉంది కాబట్టి పైన కామన్ తీద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పై కామన్ తీస్తే 2 × r అంటే ఎంత ఫ్రెండ్స్ 3 × h అనేది మనకు తెలియదు
ప్లస్ పై బయటకు వెళ్ళింది కాబట్టి ఆర్ అంటే మళ్ళీ 3. ఎల్ అంటే మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. ఎల్ అంటే ఏంటి యాక్చువల్గా ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఇది మన 8 అవ్వాలి ఎత్తు. ఈ ఎత్తు కావాలంటే దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. లేదా మనం ఎల్ ఈక్వల్ టు ఇంకో ఫార్ములా ప్రకారం ఏమైనా రాస్తాం, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం r² + h² రాసుకుంటే r² అంటే 3² + h² అంటే h అలాగే ఉంటుంది. సో ఇది మొత్తం కూడా లోపల వచ్చింది ఫ్రెండ్స్. దీనికి విచ్ ఈజ్ ఈక్వల్ టు 198. ఇప్పుడు మనకు పై అంటే ఎంత ఫ్రెండ్స్ 22/7. 22/7 అంటే 22 1s 22 9s. ఇక్కడ ఫాస్ట్గా టేబుల్ తోటి అది ప్లస్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు 7 ఇటు వెళ్తే 63 వస్తుంది. 7 ఇటు వెళ్తే 63 వస్తుంది. అండ్ ఇక్కడ మళ్ళీ మనం 3 కూడా కామన్ తీయచ్చు ఫ్రెండ్స్. 3 కూడా రెండిట్లో ఉంది కాబట్టి 3 కామన్ తీస్తే ఇక్కడ 3 ఉంటుంది. 63 బదులుగా 21 రాస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి 2 × h సంథింగ్ ఇక్కడ h అని ఉంది. సో 2h + 3² h² = 21 వచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనకి హెచ్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 4 సెంటీమీటర్స్ వస్తుంది, 4 మీటర్స్ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే, స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేయడం ద్వారా మనకి హెచ్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే హెచ్ వాల్యూ ఎంత వస్తుంది 4 మీటర్స్ వస్తుంది. సో ఒక హెచ్ విలువ 4 అయితే ఇది ఎంత అవుతుంది ఫ్రెండ్స్ 8 అవుతుంది. సో టోటల్ హైట్ అనేది ఎంత వస్తుంది మనకి 12 మీటర్స్ రావడం జరిగింది. సో 12 మీటర్స్. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసేస్తే హెచ్ వాల్యూ సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ 4 సెంటీమీటర్స్ వస్తుంది. అది కొంచెం స్పీడ్గా చేయగలిగితే సరిపోతుంది. లేదా హెచ్ వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేయండి, ఆటోమేటిక్గా ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. హెచ్ వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 5² అవుతుంది, హోల్ స్క్వేర్ క్యాన్సల్ 5 మిగులుతుంది. 5 × ఇక్కడ మనకి 4 అంటే 16 + 21² ఈక్వల్ మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్. అట్లా కూడా మీరు చూసుకోవచ్చు. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈక్వల్గా అవుతుంది. దాన్ని కూడా క్రాస్ఫై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత 12 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు వేగం గంటల ముళ్ళు వేగం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు వేగం అనేది గంటల ముళ్ళు కంటే ఎన్ని రెట్లు ఎక్కువ తిరుగుతుంది అని అడుగుతుంటాం. సో ఒక గడియారాన్ని గమనిస్తే మనకి నిమిషాల ముళ్ళు ఉంటుంది, అదేవిధంగా గంటల ముళ్ళు ఉంటుంది. సో నిమిషాల ముళ్ళు కొంచెం పెద్దగా ఉంటుంది, గంటల ముళ్ళు కొద్దిగా చిన్నగా ఉంటుంది. సో ఒక గంట అనే సమయం ఆలోచిస్తే, ఒక గంట అనే సమయం మనం తీసుకుంటే, ఒక గంట సమయంలో ఒక గంటలో నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది అంటే, ఒక గంట టైం కావాలంటే 12 దగ్గర స్టార్ట్ అయిన ముళ్ళు మళ్ళీ 12 దగ్గరికి వస్తే ఒక గంట అయినట్టు. ఏది నిమిషాల ముళ్ళు అంటే ఓవరాల్ ఒక సర్కిల్ తిరుగుతుంది అంటే ఒక 360 డిగ్రీస్ తిరుగుతుంది. ఒక సర్కిల్ అంటే ఎంత ఫ్రెండ్స్ 360 డిగ్రీస్ తిరుగుతుంది. మరి అదే గంట సమయంలో చిన్న ముళ్ళు అంటే గంటల ముళ్ళు ఎంతసేపు తిరుగుతుంది అంటే 3 దగ్గర ఉన్నది సపోజ్ 4 అయింది, లేకపోతే 5 అయింది అంటే ఒక పార్ట్ మాత్రమే తిరుగుతుంది. ఈ ఒక్క పార్ట్ అనేది ఎంతకు సమానం అంటే 30 డిగ్రీలకు సమానం. అంటే అదే సమయంలో గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది 30 డిగ్రీలు తిరుగుతుంది. ఎందుకంటే నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు తిరుగుతుంది, గంటల ముళ్ళు 30 డిగ్రీలు తిరుగుతుంది. ఇప్పుడు మనకు అడిగింది ఏంది ఎన్ని రెట్లు ఎక్కువ అని అడిగేది కాబట్టి డైరెక్ట్గా డివైడ్ చేస్తే సరిపోతుంది. సో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్ 12 రావడం జరుగుతుంది. అంటే 12 టైమ్స్ అనేది స్పీడ్గా తిరుగుతుంది. దేనికంటే గంటల ముళ్ళు కంటే నిమిషాల ముళ్ళు అనేది 12 టైమ్స్ స్పీడ్గా తిరుగుతుందని చెప్పేసి ఆన్సర్ రాస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ సింపుల్గానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. 2x - 5y = 7z - 3y అండ్ xyz నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు 8x³ 343z³ - y³ = what? సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్లూ ఏంటంటే ఇది ఫ్రెండ్స్, దీన్ని చాలామంది పట్టించుకోరు, కాకపోతే ఇదే క్లూ. xyz నాట్ ఈక్వల్ టు 0 అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ అన్ని కూడా క్యూబ్స్లో ఉన్నాయి చూడండి, అది ఇంకో ఇంపార్టెంట్. సో క్యూబ్లలో ఉన్నప్పుడు xyz నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పి రాసినప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే x³ + y³ + z³ = 3xyz రాయొచ్చు. ఎప్పుడు రాస్తాం ఫ్రెండ్స్ అది xyz నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే రాయగలిగే ఏకైక ఫార్ములా. కండిషన్ అది. ఈ కండిషన్ అంటే a + b² = a² + 2ab + b² అనేది ఏ విధంగా మనం ఫార్ములా ప్రకారం చేసి వస్తుందో, సో ఇక్కడ కూడా హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేసి నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ విధంగా రాయొచ్చు అనమాట. కానీ ప్రతిసారి కూడా అంతా చేయం కాబట్టి ఈ కండిషన్ని గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అయిపోయినట్టే. సో ఇప్పుడు ఈ కండిషన్ని మనం యూజ్ చేసుకుంటూ ఆన్సర్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఒక్కసారి మనకి ఇచ్చిన వాల్యూస్ చూద్దాం. 2x - 5y = 7z - 3y. సో దీన్ని మొత్తం కూడా ఒక సైడ్ తీసుకొస్తే 2x అలాగే ఉంటుంది, -5y ఇటు వస్తే +3y = -2y అండ్ ఈ z తీసుకొస్తే -7z వచ్చింది = 0. మళ్ళీ ఇది కూడా ఇంకొకటి ఎక్కడ తీసుకుంటాం, అది x +
వై ప్లస్ జెడ్ ఈక్వల్ 0 అవుతూ ఎక్స్ వై జెడ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఈ కండిషన్ అప్లై చేస్తాం ఫ్రెండ్స్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ 0 అవుతూ ఎక్స్ వై జెడ్ నాట్ ఈక్వల్ టు 0 అవుతే ఈ కండిషన్ని అంటే మూలాల మొత్తము మూలాల లబ్దం ప్రకారం చేయడం జరుగుతుంది యాక్చువల్గా. సో అట్లా తీసుకుంటాం. ఇక్కడ మనం హోల్ క్యూబ్ చేసుకున్నట్టయితే ఈ కండిషన్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ వై జెడ్ నాట్ ఈక్వల్ 0 కాబట్టి ఈ కండిషన్ ప్రకారం మనకి ఏం రాసుకోవచ్చు, ఒక్కొక్కసారి స్క్వేర్ రాస్తే 2x హోల్ క్యూబ్ మైనస్ 2y మైనస్ అంటే ఇక్కడ ప్లస్ తీసుకుంటే ఇక్కడ మైనస్ తీసుకోవచ్చు. ఓవరాల్గా వాల్యూ ఏం చేంజ్ కాదు. ప్లస్ మైనస్ 7z హోల్ క్యూబ్ ఈక్వల్ టు 3xy జెడ్ అంటే 2x మైనస్ 2y మైనస్ 7z అని చెప్పి రాస్తాం. సో ఇప్పుడు చూడండి 2x హోల్ క్యూబ్ అంటే 8x క్యూబ్, 7 మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది ఓవరాల్గా హోల్ క్యూబ్ కాబట్టి 7 క్యూబ్ ఎంత 343 జెడ్ క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ హోల్ క్యూబ్ కాబట్టి మైనస్ 8y హోల్ క్యూబ్. మనకి ఇక్కడ కావాల్సిన వాల్యూ వచ్చేసింది ఫ్రెండ్స్. విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 2 6, 6 ఇంటూ 2 12, 12 ఇంటూ 7 84 XYZ. ఈ XYZ కూడా మనకి ఇక్కడ ఉండాలి, కింద ఉండాలి కాబట్టి దాన్ని ఇటు తీసుకొచ్చుకుంటున్నా బై XYZ అవుతుంది. రిమైనింగ్ ఎంత మిగిలింది మనకి కేవలం 84 మాత్రమే మిగిలింది. సో మన ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్ 84 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఇది ఇండిసెస్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఘాతాలు ఘాతాంకాలు అనే టాపిక్ నుంచి చేస్తాం. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఎక్కడ నేను ఆల్రెడీ ఇండిసెస్ బై మన విద్య అని కొట్టండి సరిపోతుంది. మీరు యూట్యూబ్లో ఇండిసెస్ బై మన విద్య అని కొడితే ఇటువంటి మోడల్స్ అన్నీ ఉంటాయి మనకు అక్కడ. ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్, ఇటువంటి మోడల్స్ అన్నీ ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ ఎగ్జామ్లో ఈ మోడల్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. ఇండిసెస్ బై మన విద్య. ఇండిసెస్ని తెలుగులో ఘాతాలు ఘాతాంకాలు అంటాం. సో ఇంగ్లీష్లో ఇండిసెస్ అంటాం కాబట్టి ఇండిసెస్ బై మన విద్యని జస్ట్ టైప్ చేయండి, మీకు కావాల్సిన వీడియో వస్తుంది. అక్కడ అన్ని మోడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అది మీకు వెళ్ళిపోతుంది. ఇది మనకి ఎస్ఐ పేపర్. ఇక్కడ డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ మనం అక్కడ ప్రాక్టీస్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఇంకొక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ అడిగిన ఎగ్జామ్లో మోర్ దెన్ 70% క్వశ్చన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవి ఉన్నాయి ఫ్రెండ్స్. 70% కంటే ఎక్కువ క్వశ్చన్స్, ఇక్కడ మనకు 100 క్వశ్చన్లు 70 కంటే ఎక్కువ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినవి ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు చాలా హెల్ప్ అవుతుంది. కోచింగ్ సెంటర్ అవసరం లేదు. ఇంకొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఈ వీడియోస్తో పాటు ఇంకొక బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు 100% సిలబస్ కవర్ అవుతుంది. ఎటువంటి కోచింగ్ అవసరం లేదు, రూపాయి ఖర్చు పెట్టిన అవసరం లేదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.